ఎన్డీఏ సమావేశానిలో లిఖితపూర్వకంగా మద్దతు ఇచ్చారు బోత్ జేడీయూ అండ్ తెలుగుదేశం. సో ఇట్స్ ఎ మేజర్ మూవ్. ఇంకా కాంగ్రెస్ హ్యాస్ గివెన్ అప్ ఆల్ ఇట్స్ ఎఫర్ట్స్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ ఎట్ సెంటర్. అయిపోయింది. ఇక కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితం కావాల్సింది కాంగ్రెస్ కూటమి, ఇండీ కూటమి. సో అన్నింటికి మించి రకరకాల శషబిషలు, అనుమానాలు, సందేహాలు. ఇస్తారా ఇవ్వరా? ఎన్డీఏ తెలుగుదేశం ఇచ్చారు లిఖితపూర్వకంగా. అదే జేడీయూ తెలుగుదేశం లిఖితపూర్వకంగా ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్స్, దయచేసి మీరు ఇక సెలవు మీద వెళ్ళిపోండి అని ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయి నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన చంద్రబాబు దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు వివరించాల్సి ఉంది. అంటే అవసరం లేదు, మీరు దయచేయండి అనే సంకేతం ఆయన ఇచ్చారు. బహుశా ఇంతకన్నా ఒక అన్సెరిమోనియస్ ఎగ్జిట్ ఏ చీఫ్ సెక్రటరీ, ఏ ఐఏఎస్కి ఉండదేమో. ఐఏఎస్లు అని సాగిల పడినంత వరకు ఉండే వ్యవహారాలు ఇలాగే ఉంటాయనే దానికి నిన్నటి సంఘటనే నిదర్శనం. ఈ మొత్తం డెవలప్మెంట్స్ మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నుంచి అధికార ప్రతినిధి రవికిరణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, తెలుగుదేశం అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు గారు. నమస్తే సురేంద్ర నాయుడు గారు, రవికిరణ్ గారు. అలాగే రజనీ గారు, జనసేన అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు, శుభాకాంక్షలు. దాదాపు 2 రోజులైంది మనం ఫలితాలు వచ్చినప్పటి నుంచి కలుసుకోలేదు. సో ముందుగా శుభాకాంక్షలు. ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతున్నారు. 2 ప్రభుత్వాల్లో, అంటే ఎలాగూ కేంద్ర ప్రభుత్వంలో మీదే లీడ్ రోల్, ఇక్కడ కూడా మీది సపోర్టింగ్ రోల్ అని నన్ను కీలకమైన రోల్ అంటా నేను. ఎందుకంటే ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా బాధ్యత పెరిగింది అనేది. రవికిరణ్ గారు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 వీక్షకులందరికీ శుభోదయం అండి. ధన్యవాదాలు వాసుదేవన్ గారు, మీ అభినందన శుభాకాంక్షలు తెలియజేసినందుకు. అలాగే ఎన్డీఏ కూటమికి ఇటు రాష్ట్రంలో అటు దేశంలో అత్యధిక స్థానాలు ఇచ్చి మరోసారి పట్టం కట్టినందుకు దేశ రాష్ట్ర ప్రజలందరికీ, ఓటర్లందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నామండి. ఇంత గొప్ప ఆశీర్వచనాలు మాకు అందజేశారు. అలాగే రాష్ట్రంలో అయితే నభూతో నా భవిష్య అనే విధంగా అంతకన్నా ఎక్కువ ఇంకెవరు ఆశించలేరు అన్న విధంగా ఒక పెద్ద మ్యాండేట్ని, ఒక పెద్ద బాధ్యతని, ఒక పెద్ద మార్పుకి శ్రీకారం చుడుతూ మా కూటమికి ఆశీర్వదించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారి సారథ్యంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా, మరి ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో వ్యవస్థలు దాని పనులను చేసుకునే విధంగా, ప్రజలు ఆకాంక్షిస్తున్న విధంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడుకుంటూ ఆ రకంగా మా పరిపాలన సాగుద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే దేశంలో కూడా 62 సంవత్సరాల ఒక చరిత్రని పునర్లిఖిస్తూ ఒక దేశ ప్రధానమంత్రి 2 టర్మ్లు, 5 సంవత్సరాల టర్మ్లు పూర్తి చేసుకుని అదే ప్రధానమంత్రి మరోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోవటం అన్నది 6 దశాబ్దాల తరువాత జరుగుతున్నటువంటి ఒక అరుదైన ఘట్టం. ఆ ఘట్టానికి 9వ తారీఖు మరోసారి తెరదీయబోతున్నారు. ఈ రకంగా దేశ ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మరోసారి అవకాశాలు ఇవ్వటం చాలా ఆనందదాయకం. ఇదొక సువర్ణాధ్యాయం. అలాగే దీంతో పాటు ఒరిస్సా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అంత పెద్ద మ్యాండేట్, అటు అసెంబ్లీలోను లోక్సభలోను 21కి 20 స్థానాలు లోక్సభలో, అలాగే అసెంబ్లీ కూడా ఫుల్ మెజారిటీ 80 స్థానాలు ఇచ్చి మొదటిసారిగా బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాబోతున్నారు. బీజేపీ ప్రభుత్వం, పూర్తిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇది చాలా గొప్ప విషయం. అట్ ది సేమ్ టైం అరుణాచల్ ప్రదేశ్ కూడా వరుసగా మూడోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. సో అన్ని దిశలుగా భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ కూటమికి దేశ ప్రజలందరూ పట్టం కట్టారు. మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు అందరికీ. అయితే మీరన్నట్టు ఎక్కడా స్థానాలు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా గజకర్ణ కోగంట టమారా వేషాలు వేస్తూ వారు పోటీ చేసినటువంటి 300 పైచిలుకు స్థానాల్లో కనీసం మూడు అంకెల స్థానాలు కూడా తెచ్చుకోలేదు. ఈ 2014 నుంచి పోరాడుతున్నారు. 2014 నుంచి 2 అంకెల స్థానాల్లోనే ఉన్నారు. 2019లో 2 అంకెల స్థానాలు, ఇప్పుడు కూడా 2 అంకెల స్థానాల్లోనే ఉన్నారు. కనీసం 3 అంకెల స్థానాలు కూడా రానటువంటి పార్టీ అదేదో వారేదో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు, ప్రజలు వారికి మ్యాండేట్ ఇస్తున్నట్టు బీరాలు బింకాలు పడగటం చాలా విచిత్రంగా ఉంది. అంటే వాళ్ళ కూటమి, భారతీయ జనతా పార్టీ కూటమి అయితే 40 స్థానాలు కూడా రాలేదు వాళ్ళకి. వారి కూటమి అయితే 230 దాటింది కదండి. అదే అక్కడికి వస్తుంది సార్. భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే 240 స్థానాలు వస్తే కనీసం మా ఒంటరిగా వచ్చే స్థానాలు కూడా ఇండీ కూటమి మొత్తం అంతా కలిపి కూడా వాళ్ళు మ్యాచ్ చేయలేకపోయారు.
మాకన్నా తక్కువ వచ్చిన స్థానాలు ఓహో, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను అంటే ప్రజలు ఎన్డీఏ కూటమికి 293 స్థానాలతో మాకు మ్యాండేట్ ఇచ్చారు. 272 స్థానాలు మ్యాజిక్ ఫిగరు, మాకు అంతకన్నా మించి 221 స్థానాలు అధికంగానే ఇచ్చారు. సో ప్రజల మ్యాండేట్ ఎన్డీఏ కూటమి వైపు ఉంది. ఎన్డీఏ కూటమి వైపు ఎలా ఉంటదండి? ఇదొకటి. రెండు, మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన అనేది ప్రీపోల్ అలయన్స్. ఎలక్షన్ ముందే ఒక అలయన్స్ అనుకొని నాయకులందరూ కూర్చొని ఒక మాట అనుకుని ప్రజల ముందుకు వెళ్ళి ఒక మ్యాండేట్, ఒక ఎజెండా ముందుకు పెట్టాం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అందరూ కలిసి పనిచేస్తా ఉన్నాం. మ్యాండేట్ దానికి ఆశీర్వదించారు. సో అలాగే ఆ ముందుకు కూటమి వెళ్తుంది. కానీ దానికి ఏదేదో మాట్లాడటం, ఈ రకరకాల విష ప్రచారాలు చేయటం, ఈ కాంగ్రెస్ సంస్కృతి ఆ రకంగానే ఉండిద్దని మాకు తెలిసిన విషయం. ఈ రోజు అన్ని పటాపంచలు అయిపోయి ఎన్డీఏ నిన్న రెజల్యూషన్ కూడా పాస్ చేశారు. పేద బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా యువత, మహిళలు, పేదలు, రైతుల యొక్క సంక్షేమం కోసం ఎన్డీఏ పనిచేస్తుందని తీర్మానం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వాళ్ళు ప్రధానమంత్రి అభ్యర్థిగా, మా క్యాండిడేట్ గా రెజల్యూషన్ పాస్ చేశారు. అలాగే సంతకాలు పెట్టారు. ఇవాళ బహుశా రాష్ట్రపతి గారికి అందజేయబోతున్నారు. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది ఒక చారిత్రమైన ఘట్టం వాసుదేవన్ గారు. రైట్, ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్తాం. రజనీ గారు, మీ నాయకుడైతే చాలా స్పష్టంగా మాట్లాడారు. అధికారంలో భాగస్వాములుగానే ఉంటాం, ఒక నిర్మాణాత్మక